Hello everyone, welcome back to my English library. Here we make English learning simple, fun and practical. So coming to today's topic, it's a small but very useful story we are going to translate. The title of the story is Cunning Wolf and Saw. So cunning అంటే మోసపూరితమైన అని అర్థం. అంటే జిత్తులు మారి అంటారు నక్కని, అలాగే మోసం చేసే వాళ్ళని కన్నింగ్ అంటారు. ఇక్కడ వూల్ఫ్ ఒక మోసం చేసేటటువంటి ఒక తోడేలు, వూల్ఫ్ అంటే తోడేలు, అండ్ సో అంటే పంది అని అర్థం. ఒక పంది మరియు మోసపూరితమైనటువంటి తోడేలు అనేది టైటిల్. ఇన్ ఎ స్మాల్ ఫారెస్ట్, ఒక చిన్న అడవిలో, దేర్ వాజ్ ఎ ట్రిక్కీ వూల్ఫ్. ఇక్కడ ట్రిక్కీ అన్నా కూడా మోసపూరితమైనటువంటిది అని అర్థం. అంటే వంచే వాళ్ళని ట్రిక్కీ పర్సన్స్ అంటారు. ఎదుటి వాళ్ళని మాటలతో మోసం చేయడం, నమ్మించి మోసం చేయడాన్ని ఇక్కడ ట్రిక్కీ అనుకోవచ్చు. ఇక్కడ ట్రిక్కీ వూల్ఫ్ ఉండేదంట ఒక చిన్న అడవిలో. ఇక్కడ హూ అనేటటువంటి రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేశాడు. ఇక్కడ పర్సన్ లాగా యూజ్ చేస్తున్నాడు కదా. వూల్ఫ్ ని యానిమల్ లా ట్రీట్ చేయట్లేదు, పర్సన్ లాగా ట్రీట్ చేస్తా ఉన్నాడు. స్టోరీస్ లో ఎప్పుడు కూడా ఆదర్స్ అలాగే చేస్తారు, అంటే పర్సానిఫై చేస్తారు. ఇప్పుడు ఆ హూ అంటే ఆ యొక్క వూల్ఫ్ అని అర్థం. ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్స్ ఉపయోగం ఏంటంటే, రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి ప్రొనౌన్స్ లాగాను, ప్రొనౌన్స్ అండ్ కంజంక్షన్స్, ఈ కంజంక్షన్స్ ఈ రెండు వర్క్ కలిపి చేసేదే రిలేటివ్ ప్రొనౌన్. ఓకే, ఈ కంజంక్షన్స్ అండ్ ఇక ప్రొనౌన్స్ ఈ రెండింటి వర్క్ కలిపి చేసేదే రిలేటివ్ ప్రొనౌన్ అనమాట. ఏం చేస్తాయి? ఇప్పుడు ప్రొనౌన్ అంటే ఏంటి? పేర్లకు బదులుగా వాడే వాటిని ప్రొనౌన్స్ అంటారు. అంటే ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్. అండ్ కంజంక్షన్స్ అంటే పార్ట్స్ ఆఫ్ సెంటెన్సెస్ ని జాయిన్ చేసేవి కంజంక్షన్ అంటారు. ఈ రిలేటివ్ ప్రొనౌన్ అనేది ప్రొనౌన్స్ పని అండ్ కంజంక్షన్స్ పని రెండు కలిపి చేసేదే ఈ రిలేటివ్ ప్రొనౌన్. ఓకే, రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి కంజంక్షన్ పని, ప్రొనౌన్స్ పని రెండు కలిపి చేస్తాయి. అందుకని వాటిని రిలేటివ్ ప్రొనౌన్ అంటారు. ఓకే, సో ఇక్కడ హూ అంటే వూల్ఫ్ అని అర్థం. అండ్ ఆల్వేస్ లుక్డ్ ఫర్ యానిమల్స్ టు క్యాచ్. ఈ వూల్ఫ్ ఎలాంటిదంట? ఆల్వేస్ లుక్డ్ ఫర్ అంటే ఇక్కడ వెతుకుతూ ఉండేది. ఎప్పుడు కూడా ఎవరి కోసం? ఎప్పుడు వెతుకుతూ ఉండేది. ఎవరి కోసం అంటే ఫర్ యానిమల్స్. ఏ యానిమల్ దొరుకుతుందా పట్టేసుకున్నాం. టు క్యాచ్ అంటే పట్టుకోవడానికి, పట్టుకుని తినడానికి ఎప్పుడు ఏదో ఒక యానిమల్ని వెతుకుతూ ఉండేది. అండ్ వన్స్ ఒకసారి ఏమైందంటే, హీ ఓవర్ హర్డ్ అంటే వేరే వాళ్ళు మాట్లాడుకుంటుంటే దొంగసాటుగా వినడాన్ని ఓవర్ హర్డ్ అంటారు. అంటే ఎదురుగా మనకి ఎవరన్నా చెప్తూ ఉంటే హియర్ అంటాం. వేరే వాళ్ళు వాళ్ళ పర్సనల్ మాట్లాడుకుంటున్నప్పుడు మనకి సంబంధం లేకపోయినా మనం దొంగసాటుగా వినడాన్ని ఓవర్ హర్డ్ అంటారు. అండ్ టూ పిగ్స్ టాకింగ్, ఎవరు మాట్లాడుకునేది వింది ఇక్కడ? ఈ వూల్ఫ్. టూ పిగ్స్ రెండు పందులు మాట్లాడుకుంటుంటే విందంట. ఈ పందులు ఏం మాట్లాడుకున్నాయి? లెట్స్ కంగ్రాచులేట్ ద సౌ. ఇక్కడ లెట్ అనే వర్డ్ ఉంది. ఈ లెట్ అనేది ఎప్పుడు వాడతాం? లెట్స్ అంటే దాని అర్థం ఏంటంటే లెట్ అస్ అని అర్థం. లెట్ అస్, దానికి కాంట్రాస్ట్ ఫామే లెట్స్. ఓకే, లెట్ అస్ కంగ్రాచులేట్ అంటే అభినందించడం. లెట్స్ కంగ్రాచులేట్ ఎవరిని అభినందించుదాం అనుకుంటాయన్నవి? ద సో అంటే చెప్తున్నాం కదా, పంది. ఒక పంది ఉందండి, ఆ పందిని అభినందించాలని అనుకుంటా ఉన్నాయి. ఎందుకని? అది చేసిన ఘనకార్యం ఏంటంటే షీ గేవ్ బర్త్ అంటే జన్మనిచ్చిందంట. పంది ఏట్లకి జన్మనిస్తుంది? పిగ్లెట్స్ కి జన్మనిస్తుంది. ఇక్కడ చిల్డ్రన్ అన్నాడు, ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చిందంట ఆ పంది. అందుకనే కంగ్రాచులేట్ చెప్దామని ఆ పందులు రెండు అనుకుంటా ఉన్నాయి. ఈ రెండు మాట్లాడుకుంటుంటే ఈ జిత్తులు మరి తోడేలు విన్నమాట. వినేసి ఇలా అనుకుంటుంది ఈ యొక్క వూల్ఫ్. ఈ వూల్ఫ్ ఐడియా ఏంటంటే ఇట్ వుడ్ బి నైస్ అంటే చాలా బాగుంటుంది. వుడ్ బి నైస్ అంటే ఏ దాని గురించి ఊహించుకోవడం మనం ఇక్కడ వుడ్ బి అని అంటాం. అండ్ నైస్ అంటే బాగుంటుంది అని, ఇది చాలా బాగుంటుంది. ఎప్పుడు? ఇఫ్ ద సో లీవ్స్ హర్ పిగ్లెట్స్ విత్ మీ. ఓకే, ఎప్పుడు బాగుంటుంది? ఆ పంది గనక
లీవ్స్ అంటే వదిలిపెట్టడం. ఎవరిని వదిలిపెట్టడం? హర్ పిగ్లెట్స్, తన పంది పిల్లల్ని విత్ మీ, నాతో కనుక వదిలిపెడితే కొంచెం సేపు చాలా బాగుంటుంది అని అనుకుంటాం. అది వదిలిపెడితే ఇది ఏం చేస్తుంది? దట్ వుడ్ బి ఏ టేస్టీ ట్రీట్. టేస్టీ ట్రీట్ అంటే చాలా టేస్టీ అంటే తెలుసు కదా, రుచికరమైనటువంటి. ట్రీట్ అంటే విందు. నాకు మంచి విందు దొరికినట్లే అని అనుకుంటా ఉంది. ఇట్ వుడ్ బి ఏ టేస్టీ ట్రీట్, ఒకరోజు మంచి భోజనం తిన్నట్టే అని అనుకుంటా ఉంది అది కనుక ఆ పిల్లలు నాతో పాటు వదిలిపెడితే అని ఆ యొక్క వూల్ఫ్కి ఆలోచన వచ్చింది మైండ్లో. ఓకే, ఇది థాట్ ద వూల్ఫ్. ఆ వూల్ఫ్ అలా అనుకుంటా ఉంది. ద వూల్ఫ్ అలా మనసులో అనుకుంది అనమాట. అట్లా ద నెక్స్ట్ డే, ఆ తర్వాత రోజు, హీ అంటే ఏం లేదు అక్కడ, వూల్ఫ్ అంటే పర్సానిఫై చేశాడు అనమాట. హీ బాట్ సమ్ ఫ్లవర్స్, కొన్ని పూలని కొనుక్కుని తీసుకొచ్చిందంట. బాట్ అంటే బై, బాట్ పాస్ట్ టెన్స్ లో చెప్తున్నాడు కాబట్టి వీటు. హీ బాట్ సమ్ ఫ్లవర్స్, కొన్ని ఫ్లవర్స్ ని కొని తీసుకొచ్చిందంట. కొని తీసుకొచ్చి అండ్ వెంట్ టు ద సౌ, ఆ పంది దగ్గరికి వెళ్ళింది. ఎందుకు? టు కంగ్రాచులేట్ హర్, తనని అభినందించడానికి ఈ వూల్ఫ్ పంది దగ్గరికి వెళ్ళింది. ద వూల్ఫ్ సెట్, ఆ వూల్ఫ్ అక్కడికి వెళ్ళి ఆ వూల్ఫ్ ఇలా అంటా ఉంది. ఏమని? కంగ్రాచులేషన్స్ డియర్ సౌ, అభినందనలు పంది గారు అని అంటా ఉంది. ప్రియమైన పంది గారు అభినందనలు అని అంటా ఉంది. ఓకే, ఇప్పుడు చెప్పి ఏమంటుంది? ఒక ఆఫర్ ఇస్తా ఉంది. ఏం ఆఫర్ అది? టేక్ ఎ స్ట్రాల్ వైల్ ఐ వాచ్ యువర్ పిగ్లెట్స్. టేక్ ఎ స్ట్రాల్ అంటే నడక. కొంచెం అటు వాకింగ్కి వెళ్ళిరా పో, కొంచెం అటు నడుచుకుంటా, అటు కొంచెంసేపు వెళ్ళి సరదాగా నడుచుకుంటా వెళ్ళిరా అని అంటా ఉంది. ఆఫర్ ఇస్తా ఉంది. టేక్ ఎ స్ట్రాల్, కొంచెం నడక్కి వెళ్ళిరా, కొంచెం వాకింగ్కి వెళ్ళిరా అని అంటా ఉంది. అప్పుడు తను ఏం చేస్తుందంటే, వైల్, అప్పుడు ఐ వాచ్ యువర్ పిగ్లెట్స్, నేను నీ పంది పిల్లల్ని చూస్తాలే, నువ్వు అటు వెళ్ళి కొంచెం తిరిగిరా, కొంచెం కాలు సాగుతూ తిరిగిరామంటారు కదా. ద సౌ వాస్ క్లావా. ఓకే, ఈ పంది మంచి తెలివైనదేనంట, తెలివి తక్కువదేం కాదు. సో తెలివైనదే. షీ అండర్స్టూడ్ ద వూల్స్ ప్లాన్ రైట్ అవే. రైట్ అవే అంటే వెంటనే, ఏ డిలే లేకుండా వెంటనే షీ అండర్స్టూడ్, అర్థం చేసేసుకుంది అనమాట. ఏం అర్థం చేసుకుంది? ద వూల్స్ ప్లాన్, ఆ తోడేలు యొక్క జిత్తుల మారితనాన్ని అర్థం చేసేసుకుంది. ఆ ప్లాన్ అర్థం చేసుకుని షీ రిప్లైడ్, ఇలా బదిలించింది. ఏమని? థ్యాంక్ యూ వూల్ఫ్, ధన్యవాదాలు వూల్ఫ్ గారు, తోడేలు గారు, ధన్యవాదాలు. ఐఎమ్ నాట్ ఫూలిష్. ఓకే, నువ్వు అనుకున్నంత మూర్ఖుడేం కాదు. ఫూలిష్ అంటే మూర్ఖుడు అనమాట. ఐఎమ్ నాట్ ఫూలిష్, నేను అంత మూర్ఖుని కాదు. ఐ నో యూ వాంట్ టు ఈట్ మై చిల్డ్రన్, నాకు తెలుసు. యూ వాంట్, నువ్వు అనుకుంటున్నావు, నీకు కావాలనుకుంటున్నావు. ఎవరిని? టు ఈట్, తినాలని. ఎవరిని? మై చిల్డ్రన్, నా పిల్లల్ని తినేయాలని నువ్వు కోరుకుంటా ఉన్నావు. అందుకే నన్ను బయటికి వెళ్ళమని ఆఫర్ ఇస్తా ఉన్నావు. నాకు తెలుసు, అవన్నీ నాకు అర్థమైంది అని అంటావు. నేనేం మూర్ఖుడు కాదు అని అంటా ఉంది. ఐ వోంట్ లీవ్ దెమ్ అలోన్ విత్ యూ. ఐ వోంట్, ఇక్కడ వోంట్ అంటే విల్ నాట్ అని అర్థం. విల్ ప్లస్ నాట్, దాన్ని కలిపి కాంట్రాస్ట్ ఫామ్. ఇక్కడ లెటర్స్ రాశారు, లెటర్స్ని లెట్స్ గా రాశారు కదా, అలాగే ఇక్కడ వోంట్ అనమాట. ఇక్కడ వోంట్ అంటే విల్ నాట్ అని అర్థం. ఓకే, ఐ విల్ నాట్ లీవ్ దెమ్, నేను వాళ్ళని వదిలిపెట్టను. ఎలోన్, ఎలా? ఒంటరిగా. ఐ విల్ నాట్ లీవ్ దెమ్ అలోన్, నేను వాళ్ళని ఒంటరిగా వదలను. అది నీతో, విత్ యూ, నేను నీతో వాళ్ళని ఒంటరిగా వదిలిపెట్టను అని చెప్పి ఈ వూల్ఫ్ సమాధానం చెప్పింది. ద వూల్ఫ్ వాజ్ డిసప్పాయింటెడ్. పాపం వూల్ఫ్ డిసప్పాయింట్ అయిపోయింది, నిరాశపడిపోయింది. డిసప్పాయింట్ అయిపోయి ఏం చేసింది? ఏం చేయలేక వెంట్ టు హిస్ కేవ్, తన గుహకి సైలెంట్గా నోరు మూసుకుని వెళ్ళిపోయింది అనమాట. ఓకే, సో ఇది స్టోరీ. అండ్ మోరల్ ఏంటంటే, బీ కేర్ఫుల్ బిఫోర్ ట్రస్టింగ్ అదర్స్. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి. ట్రస్టింగ్ అంటే నమ్మడం, అంటే ఎవరినైనా నమ్మే ముందు వేరే వాళ్ళని కొంచెం జాగ్రత్త తీసుకోవడం బెటర్.
ఎవరైనా వాళ్ళంతట వాళ్ళే వచ్చి హెల్ప్ చేస్తానని ఆఫర్ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళ ఇంటెన్షన్ డిఫరెంట్గా ఉండొచ్చు. అక్కడ అనుమానించాల్సిందే. ఎవరు కూడా వాళ్ళకు ఉపయోగం లేకుండా ఊరకనే ఎవరికి హెల్ప్ చెయ్యరు. సో హెల్ప్ చేస్తానన్నారు కదా అని చెప్పి, ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పి పెనాయిల్ తాగేస్తే బాత్రూమ్ చుట్టూ పరిగెత్తాల్సి అన్నట్టు, ఎవరో ఫ్రీగా హెల్ప్ చేస్తున్నారు అనుకుంటే వాళ్ళకి ఇంటెన్షన్ వేరుగా ఉంటుంది. ఓకే, సో వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళు మనని డైవర్ట్ చేస్తారు. సో వాళ్ళ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటారు. సో షుడ్ నాట్ ట్రస్ట్ ఎనీబడి బ్లైండ్లీ. షుడ్ నాట్ ట్రస్ట్ ఎనీబడి, ఎవరిని నమ్మకూడదని కాదు, అవసరాన్ని బట్టి వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ని బయట పెడుతూ ఉంటారు. మనం ఆ యొక్క స్పృహ కలిగి ఉండాలి, ఎవరు మోసం చేస్తారు, ఎవరు మంచి వాళ్ళు అనేది. If you found this helpful, please give the video a like, share it with your friends, and don't forget to subscribe for more. Thank you. See you soon.